మలేషియాకి ఫ్లైట్ టికెట్లు తీసి రోహిణికి చుక్కలు చూపించిన బాలు. అసలు బాలు మలేషియాకి ఎందుకు టికెట్లు తీశాడు, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కల్పన ద్వారా నిజం తెలుసుకున్న బాలు కల్పనాని తీసుకొని ఇంటికైతే వస్తాడు. వచ్చిన తర్వాత ప్రభావతి కల్పనాని చూసి షాక్ అయిపోతూ, నువ్వు మనోజ్ని మోసం చేసి డబ్బులు తీసుకు వెళ్ళిపోయిన అమ్మాయి కదూ అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక రోహిణి మనోజ్ ఇద్దరు కూడా కల్పనని చూసి షాక్ అయిపోతూ ఉంటారు. మనోజ్ ఇదేంటి కల్పన ఇంటికి వచ్చింది అని షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక కల్పన అయితే రోహిణి దగ్గరికి వెళ్ళి, ఆ రోజు ఇన్స్పెక్టర్తో నువ్వేమన్నావు, మా మామగారు రాత్రి పగలు కష్టపడి చెమటోర్చి సంపాదించుకున్న డబ్బుని ఈవిడ కొట్టేసింది సార్ అని చెప్పి ఇన్స్పెక్టర్తో మీ మావయ్య డబ్బుల గురించి, నేను ఆ డబ్బుల్ని దొంగతనం చేశానని మోసం చేశానని నన్ను ఎన్నెన్ని మాటలన్నావు. ఆ డబ్బుతో నువ్వు ఏం సంతోషంగా ఉంటావో, ఏం సుఖంగా ఉంటావో, ఆ డబ్బులు అసలు నీకు ఎందుకు పనికొస్తాయి అని అంటూ ఎన్నెన్ని మాటలు అన్నావో. మరి నువ్వు చేసిందేంటి, నీ భర్త చేసిందేంటి అని అడుగుతూ ఉంటుంది కల్పన. అయితే అప్పుడే ఇక రోహిణి మనోజ్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. ఇక ప్రభావతి అయితే, ఏంటి వాళ్ళని నిలదీస్తున్నావేంటి, మోసం చేసి డబ్బులు పట్టుకు వెళ్ళిపోయిందే కాకుండా నా కోడల్ని నిలదీస్తావా అని అంటూ ఉంటే, అవును నేను మోసం చేశాను, మనోజ్ దగ్గర డబ్బులు కొట్టేసి కెనడా వెళ్ళిపోయాను, అది నా అవసరం, నేను ప్రేమించినట్టు నటించాను. మరి మీ కోడలు కొడుకు ఇంట్లోనే ఉంటూ మిమ్మల్ని అందరినీ కూడా ఎంత మోసం చేశారు అని అంటూ ఉంటుంది కల్పన. అయితే ప్రేమించిన అమ్మాయి డబ్బులు అడిగిందని తనకి కుదిర్చిన పెళ్లి సంబంధం కూడా వదిలేసుకొని తల్లిదండ్రులు ఏమైపోతే నాకెందుకు అనుకొని ఆ రోజే నీ కొడుకు నాతో వచ్చేయడానికి సిద్ధపడ్డాడు. ఈ రోజు కూడా మిమ్మల్ని అంతే మోసం చేశాడు అని అంటూ ఉంటుంది కల్పన. అయితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ముందు బయటికి నడు నువ్వు అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే వెళ్తాను మనోజ్, బయటికే కదా వెళ్తాను అని అంటూ ఉంటుంది కల్పన. రే అదేంట్రా, ఎదురుగుండా నిన్ను మోసం చేసి 40 లక్షలు మింగేసిన ఈ కల్పనాన్ని తీసుకొచ్చి నీ ముందు నిలబెడితే నువ్వేంటి వెళ్ళిపోమంటున్నావు. చూడు కల్పన, నువ్వు డబ్బులన్నీ ఇచ్చేసి ఇక్కడి నుంచి కదలాలి, వడ్డీతో సహా ఇవ్వాలి, లేకపోతే కోర్టుకి వెళ్తాను, నిన్ను మళ్ళీ కెనడా వెళ్లకుండా చేస్తాను అని బాలు అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ మాట విని రోహిణి మనోజ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక అంటూ ఉంటుంది కల్పన. అయితే ఏంటి, నన్ను పోలీసులకి అప్పచెప్పి కోర్టుకి తీసుకువెళ్తావా, అసలు ఏమనుకుంటున్నావు నా గురించి నువ్వు అని అంటూ ఉంటుంది కల్పన బాలుని. ఏమనుకుంటున్నాము, ఇదిగో వీడి దగ్గర డబ్బులు కొట్టేసి లక్షలు మింగేసిన దానివని అనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు బాలు. అయితే అప్పుడే అంటూ ఉంటుంది ప్రభావతి, అవును బాలుగాడు చెప్పింది నిజమే, మాకు వడ్డీతో సహా డబ్బులు అక్కడ పెట్టి అప్పుడు వెళ్ళు అని అంటూ ఉంటే, అప్పుడే రోహిణి మనోజ్ ఇద్దరు కూడా వణికిపోతూ ఉంటారు. అప్పుడే కల్పన అయితే అంటూ ఉంటుంది, ఏంటి బాలు చెప్పేనా నిజం ఇంకా అని అంటూ అడుగుతూ ఉంటుంది బాలుని. అదేంటి నిజం చెప్పనా అని వాడిని అడుగుతావేంటి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అవునమ్మా నిజం చెప్తుందంట, చెప్పనివ్వు అని బాలు అయితే అంటాడు. అప్పుడే తను నిజం చెప్పబోతూ ఉండగా, నువ్వే నిజం చెప్పాల్సిన అవసరం లేదు, మా డబ్బులు మాకిచ్చేసి ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటూ ఉంటుంది రోహిణి. నువ్వేమన్నా నోరు విప్పాలంటే బయటికి పద, మాట్లాడుకుందాము, నీలాంటిది ఇంట్లోకి రావడానికి కూడా వీల్లేదు, పద బయటికి అని అంటూ రోహిణి చెయ్యి పట్టుకొని కల్పనని తీసుకువెళ్ళిపోబోతూ ఉంటుంది. అప్పుడే కల్పన అయితే రోహిణి చంప పగలగొడుతుంది. ఏంటి బయటికి వెళ్ళి మాట్లాడాలా అంటే, బయటికి వెళ్ళి మాట్లాడితే మీరిద్దరూ చేసిన మోసం ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పోతుందనే కదా మీ ప్లాను అని చెప్తూ ఉంటుంది కల్పన. మీ అబ్బాయి డబ్బులు నేను కొట్టేశాను నిజమే, కానీ మీ అబ్బాయి తొక్కి మొత్తం వడ్డీతో సహా పోలీస్ స్టేషన్లో 6 నెలల క్రితం నేను డబ్బులు ఇచ్చేశాను అని నిజాన్ని బయట పెడుతుంది. అది విని ఒక్కసారి ప్రభావతి, సత్యం, మీనా అందరూ, రవి, శృతి షాక్ అయిపోతూ ఉంటారు. ఇక సత్యం అయితే, ఏమంటున్నావమ్మా నువ్వు, మరి అన్ని డబ్బులు నువ్వు ఇచ్చేస్తే వాడెందుకు మాతో చెప్పకుండా ఉంటాడు అని అనగానే, అది మీ సమస్య అంకుల్, నేను మాత్రం డబ్బులు ఇచ్చేశాను. ఆ రోజు పోలీస్ స్టేషన్లో మీ కోడలు నన్ను నిలబెట్టి
మరీ గుంజింది. వడ్డీతో సహా డబ్బులన్నీ కూడా మొత్తం మనోజ్ అకౌంట్‌కే నేను ట్రాన్స్‌ఫర్ చేశాను అని అంటూ ఉంటే, ఇక ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక షాక్ అయిపోతూ అలా ఉండిపోతారు. ఇక మనోజ్‌ని అడుగుతూ ఉంటాడు సత్యం. ఆ అమ్మాయి నీకు డబ్బులు ఇచ్చిందా అని అడుగుతూ ఉంటే, ఇచ్చింది నాన్న అని మనోజ్ ఇంక ఎటు దారి లేక తప్పించుకోవడానికి ఒప్పేసుకుంటాడు. దాంతో ఒక్కసారే రోహిణి ఎందుకు చెప్పావు మనోజ్ అని షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి పార్లలమ్మా ఎందుకు చెప్పావు అంటున్నావా వాడితో అని అడుగుతూ ఉంటాడు. బాలు అయితే చూడండి, నేను తనని మోసం చేశాను. నేను పరాయి దాన్ని డబ్బు కోసం ఆశపడి మోసం చేశాను. కానీ మనోజ్ ఈ ఇంటి వాడే కదా, మీ రక్తమే కదా, మీ కన్న బిడ్డే కదా. ఒక్కసారి మీ మాటకి కట్టుబడకుండా పెళ్లిపీటల మీద వచ్చేసి మీతో శాశ్వతంగా సంబంధం తెప్పుకొని కెనడా వెళ్ళిపోవాలని చూశాడు. ఇప్పుడు కూడా తను అదే పని చేస్తున్నాడు. ఏం పనో చెప్పనా? మోసపోవడం. ఎవరి చేతిలో అనుకుంటున్నారో వాళ్ళ భార్య చేతిలోనే. ఈ రోహిణి మామూలు ఆడది కాదు అని అంటూ ఉంటుంది. కల్పన అయితే ఆ డబ్బులు నేను ఎప్పుడో ఇచ్చేశాను, ఇంకా మీకు చెప్పకుండా మనోజ్ ఉన్నాడంటే ఆ డబ్బులు ఏం చేశారో మీరే అడగండి. డబ్బులు తను ఇస్తున్నట్టు తను తీసుకున్నట్టు నేను ఇస్తున్నట్టు మొత్తం కూడా నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక ఆ మాట విని ఒక్కసారి ఇక ప్రభావతి సత్యం షాక్ అయిపోతూ ఉంటారు. సరే బాలు, నేను వచ్చిన పని అయిపోయింది. నాకు మాత్రం మనసు సంపూర్తిగా ఉంది, చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటుంది బాలుతో. మీరు ఎప్పుడు కూడా ఇలాగే ఆనందంగా ఉండాలి, ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు అని చెప్పి అంటూ ఉంటాడు బాలు. అయితే ఇక తర్వాత వెళ్ళిపోయాక ఇక మొదలు పెడుతుంది రోహిణిని అని అడగడం. ప్రభావతి అయితే ఇక మనోజ్ని ముందడుగుతుంది. తను డబ్బులన్నీ ఇచ్చేస్తే ఆ డబ్బులంతా ఏం చేశారు? మిగతా వీళ్ళిద్దరికీ పంచాలని ఆ డబ్బులు మీరే నొక్కేశారా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. డబ్బులు వచ్చిన సంగతి కూడా మాకెందుకు చెప్పలేదు అని అనగానే అప్పుడే ఇక అంటూ ఉంటాడు సత్యం కూడా, ఎందుకురా ఇలా చేసావు అని అడుగుతూ ఉంటాడు. ఇక మనోజ్ అయితే నన్ను క్షమించమ్మా, నీకెప్పుడు ఈ విషయం చెప్పాలనుకున్నాను, కానీ నీ దాకా రోహిణి రానివ్వలేదు. తను వాళ్ళ నాన్న ఇచ్చాడని తనే నా చేత అబద్ధం చెప్పించింది. నువ్వు ఒకవేళ ఈ డబ్బులన్నీ కల్పన ఇచ్చేసిందని ఇంటికి తీసుకువెళ్తే అందరూ కూడా దీంట్లో వాటాకి వస్తారు, అప్పుడేం చేస్తావు అని నన్ను నిజాన్ని చెప్పకుండా ఆపింది అని నిజాన్ని బయట పెట్టేసరికి ఇక ప్రభావతి కోపంతో రగిలిపోతూ చంప పగలగొడుతుంది రోహిణిని. ఇక చంప పగలగొట్టి చితుకుపోతుంది. అత్తయ్య, నిజమే అత్తయ్య, నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను అని అంటూ ఉంటే, మా నాన్న జైల్లో ఉన్న మా నాన్న పంపించాడని నాతో అబద్ధం చెప్పి నన్ను నమ్మించి ఎంత మోసం చేశావే నువ్వు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక ఆ మాట విని ఒక్కసారి నన్ను క్షమించండి అత్తయ్య, ఇదంతా కూడా నేను కావాలని చెయ్యలేదు, ఎందుకంటే నేను కావాలని మీకు అబద్ధాలు చెప్పాలి, మోసం చెయ్యాలని అనుకోలేదు. ఎలాగో మనోజ్ బిజినెస్ చేస్తానంటున్నాడు, డిగ్రీల మీద డిగ్రీలు చదివాడు, కొన్ని రోజుల్లోనే లాభాలతో ఉంటాడని అప్పుడు ఖచ్చితంగా ఆ డబ్బులు ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చేయొచ్చనే అనుకున్నాం తప్ప మేము ఎగ్గొట్టాలని అనుకోలేదు అని అంటూ ఉంటుంది. ఎన్నన్నా చెప్తావు పార్లలమ్మ, దొరికేశాక మా అమ్మని నువ్వు ఇంప్రెస్ చేయడానికి ఏదన్నా చెప్తావు అని అంటూ ఉంటాడు బాలు. అయితే అమ్మో, వీళ్ళిద్దరూ కూడా మొగుడు పెళ్ళం ఒకళ్ళ డబ్బు వాడుకునే వాళ్ళే, చిచ్చి నిన్ను చూస్తుంటే నువ్వు అసలు కోటీశ్వర్లాగే కనిపించడం లేదు అని అంటూ ఉంటాడు బాలు. అయితే ఇక బాలు అన్న మాటలకి అప్పుడు ఇక ప్రభావతి అయితే చెప్పు, ఎందుకు నువ్వు ఆ రోజు అబద్ధం చెప్పావు అని అడుగుతూ ఉంటే, ఏం లేదత్తయ్య, మీరేమో మా నాన్న గురించి అడుగుతున్నారు, మా నాన్నేమో జైల్లో ఉన్నాడు, అందుకని మా నాన్న జైల్లో ఉంటే అక్కడికి ఎవరైనా గట్టి పోలీస్ ఆఫీసర్ని పట్టుకుని మా నాన్నని విడుదల చేయించాలి, లేకపోతే మా నాన్న విడుదల కాడు. నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉన్నాను, కానీ మధ్య మధ్యలో ఇలా ఖర్చులు అయితే కనబడుతున్నాయి అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే అప్పుడు ఇక రోహిణి అన్న మాటలకి చెప్తూ ఉంటుంది ప్రభావతి, చూడు, నాకు తెలిసి నువ్వు కావాలని ఇదంతా చేసావని నాకు అర్థమైపోతుంది, అందుకని
నెల రోజులు నేను చూస్తాను. ఈ నెల రోజుల్లో నీ తరపున ఎవరైనా వస్తే సరాసరి, లేకపోతే అప్పుడు నేను తీసుకునే నిర్ణయం నేను తీసుకుంటాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే ఇక ప్రభావతి మాటలకి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక ఇద్దరు కూడా షాక్ అయిపోతూ బాధపడుతూ గదిలోకైతే వెళ్ళిపోతారు. ఆ రోజు నుంచి రోహిణిని వేరేగా చూడడం మొదలు పెడుతుంది. పొద్దున్నే నిద్ర లేపి మనోజ్ పక్కన పడుకోవద్దని, బెడ్ మీద పడుకోవద్దని, కిందే పడుకోమని డబ్బులు వచ్చే వరకు కూడా తను చెప్తూనే ఉంటుంది. అలాగా ప్రభావతి అయితే ఇక రోహిణికి చుక్కలు చూపిస్తూ ఉంటుంది. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే బాలు అయితే ఒకరోజు ట్రిప్కి వెళ్ళి ఇంటికి వస్తాడు. అప్పుడే ఇక మనోజ్తో అంటూ ఉంటాడు. ఇక బాలు అయితే రే, ఈరోజు నాకు మలేషియా నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ అయితే ఎయిర్పోర్ట్లో నా కారు ఎక్కాడు, నా కారు బుక్ చేసుకున్నాడు. అప్పుడు అతన్ని ఏ ఊరు ఏంటి అని అడిగితే ఇలాగా మలేషియా, నేను అక్కడ పెద్ద పోలీస్ ఆఫీసర్ అని కూడా చెప్పాడు. అప్పుడే నాకు అనిపించిందిరా, పార్లలమ్మ వాళ్ళ నాన్న ఎలాగో జైల్లో ఉన్నాడు కదా, అతన్ని విడిపించమని నా ఫ్రెండ్కి చెప్పాలని అనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు బాలు. అదంతా విని అప్పుడే ఇక రోహిణి అయితే అసలు మా విషయాల్లో నీకెందుకు బాలు, మా విషయాల్లో నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు, ప్రతిసారి ఎందుకు వస్తున్నావు నువ్వు, అయినా మా అవసరాలు మావి, మీ అవసరాలు మీవి అని చెప్పి ఇక వెంటనే రోహిణి అయితే బాలు మీనా మీద ఇక విరుచుకుపడుతుంది. బాలు మీనా మీద విరుచుకుపడి తనైతే అక్కడి నుంచి ఇక వచ్చేస్తుంది, తన గదిలోకి అయితే వచ్చేస్తుంది. వచ్చిన తరువాత ఏంటి మనోజ్, నువ్వు కూడా బాలుతో చేరి ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటే బాలు అన్న దాంట్లో తప్పేముంది అని చెప్తూ ఉంటాడు. మనోజ్ అయితే అంటే నువ్వు నేనే తప్పు చేశాను అనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటుంది. నువ్వు తప్పు చేసావని నేను అనలేదు కదా రోహిణి, కానీ మనకి జరుగుతున్న పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగా రావడం లేదు, ఏదనుకుంటే అదే వెనక్కిపోతుంది అని చెప్తూ ఉంటాడు. ఈ మధ్య కాలంలో విల్లా కొని మోసపోయాను, ఆ రోహిణి కల్పన కొట్టేసిన డబ్బులు తిరిగి వచ్చేసాయని, అవి మనమే వాడుకున్నామని మా నాన్నకి, ఇంటిల్లి పాదికి, మొత్తం అందరికీ కూడా తెలిసిపోయింది. అలా తెలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాము, పరువు పోయింది, నువ్వే ఎలాగైనా డబ్బులు సర్దుబాటు చెయ్యాలి. మీ నాన్న జైల్లో నుంచి బయటికి రావడానికి అక్కడ మలేషియాలో ఉన్న పోలీస్ ఆఫీసర్ సహాయం చేస్తానని చెప్పాడు కదా, ఎందుకు మరి నువ్వు వద్దన్నావు అని అడుగుతూ ఉంటే మరి ఏం చేయమంటారు, వద్దనకపోతే ఇప్పుడు బాలు మన మీద రెచ్చిపోతూ ఉంటాడు, అందుకని నేను ఎటువంటి సహాయం చేయనని చెప్పేశాను, నా జోలికి రావద్దని కూడా అన్నాను అని అంటూ ఉంటుంది రోహిణి. ఇంతలో బాలు మీనా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరైనా వాళ్ళ నాన్న జైలు నుంచి వస్తే ఎంతో సంతోషపడాలి, కానీ ఇదేంటి మీనా ఇలాగ అందరి మీద విరుచుకుపడుతుంది అని అడుగుతూ ఉంటాడు. బాలు అయితే అదేనండి నాకు అర్థం కావడం లేదు, తను మలేషియా అని చెప్పింది, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు తన తాలూకు మనుషులు ఎవ్వరూ కూడా రాలేదు, కేవలం ఆ మలేషియా మావి ఒక్కడే తిరుగుతున్నాడు తప్ప తనకంటూ ఎవ్వరూ కూడా లేరు అని అంటూ ఉంటుంది మీనా. అసలు ఈ సంబంధం తీసుకొచ్చింది కామాక్షి అత్త. కామాక్షి అత్త దగ్గరికి వెళ్తే ఏదైనా క్లూ దొరకచ్చు అని ఇద్దరు కూడా కామాక్షి దగ్గరికి వెళ్తారు. ఎలా ఉన్నావత్తా అని కామాక్షిని అడుగుతూ ఉంటే ఏంట్రా మళ్ళీ ఇంట్లో ఏమన్నా గొడవ జరిగిందా, మీ ఇద్దరు ఎందుకు వచ్చేసారు అని అడుగుతూ ఉంటుంది కామాక్షి అలా అడిగిన తర్వాత బాలు అయితే గొడవేమీ లేదు మీనా, నేను ఇట్లా వెళ్తున్నాము, మీ ఇల్లు దారిలోనే ఉంది కదా, ఈ హల్వా ఇచ్చేసి వెళ్దామని నీ దగ్గరికి తీసుకొచ్చాను అని అంటూ ఉంటాడు బాలు. రే హల్వా ఏంట్రా అని కామాక్షి అడుగుతూ ఉంటుంది. ఏం లేదత్తా, నువ్వు అటువైపుగా వెళ్ళినప్పుడు అక్కడ హల్వా బాగుంటుందని ఊరి పేరు చెప్పావు కదా, అది గుర్తుకొచ్చి హల్వా తీసుకున్నాను, తీసుకోరా అని తీసుకో అని అడుగుతూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక కామాక్షి అయితే ఇక హల్వాని అయితే తీసుకుంటుంది. కామాక్షి హల్వాని తీసుకున్న తర్వాత అప్పుడు ఇక బాలుతో నువ్వెంత మంచివాడువిరా, అందుకే నీకు మంచి మనసున్నా మా మీనా భార్యగా వచ్చింది అంటూ పొగుడుతుంది. అవునత్తా, మరి పార్లలమ్మని కూడా నువ్వే సెలక్షన్ చేసినట్టున్నావు కదా, మరి వాళ్ళ నాన్నని ఎప్పుడైనా చూసావా అని అడుగుతూ ఉంటే ఏంట్రా రోహిణిని నేను సెలక్షన్ చేయడం ఏంటి, అసలు రోహిణి గురించి నాకేం తెలియదు, ఆ సంబంధం నేనేం వెతకలేదు, రోహిణియే కావాలని మీ అమ్మకి పరిచయం అయ్యి
సంబంధం కలుపుకుంది అని అంటూ ఉంటే, ఏంటో మాట్లాడేది అని అంటూ ఉంటాడు బాలు. అవును బాలు, తను మా ఇంటికి ఫేషియల్ అలాగే తను మసాజ్ చేయడానికి వచ్చేది. అలా వచ్చినప్పుడు మీ అమ్మ కూడా తనకి పరిచయం అయింది. ఒకరోజు మనోజ్ పెళ్లి గురించి మీ అమ్మ మాట్లాడింది. మనోజ్ పెళ్లి గురించి మాట్లాడేసరికి అదే రోజు రోహిణి అయితే వాళ్ళ నాన్న ఫోన్ చేసినట్టు, నేను నా ఇష్టం వచ్చిన వాళ్ళని చేసుకుంటాను, ఒకవేళ నాకు ఆస్తి లేకపోయినా పర్వాలేదు అని చెప్పి గట్టిగా మాట్లాడుతూ మొదలుపెట్టింది. ఏంటమ్మా ఏమైందని మీ అమ్మ వివరాలు కూడా అడిగింది. అప్పుడే రోహిణి అయితే, మాకు కంపెనీల మీద కంపెనీలు ఉన్నాయి, ఎన్ని తరాలైనా కూర్చొని తరగని ఆస్తి ఉంది, కానీ నాకు మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు మా అమ్మ చనిపోయిన వెంటనే. అది ఇష్టం లేక నేను చిన్నతనంలోనే వచ్చేసిన తర్వాత నా కాళ్ళ మీద నేను నిలబడాలని బ్యూటీ పార్లర్ పెట్టుకున్నాను అని చెప్పి అన్నీ కూడా చెప్పింది. అప్పుడు ఇక కోటీశ్వరాలు అనేసరికి మీ అమ్మ ముందు వెనక ఆలోచించుకున్నా, నువ్వే మా కోడలు బొమ్మ అని వెతికేసింది, ఫిక్స్ చేసేసింది అని అంటూ ఉంటుంది కామాక్షి. అప్పుడే ఇక మీనా అలాగే బాలు ఆ మాటలు విని షాక్ అయిపోతూ బయటికి వచ్చి అనుకుంటూ ఉంటారు, ఇదేంటి మీనా, అసలు కామాక్షి అత్త వాళ్ళ తరపున వాళ్ళు ఎవ్వరూ తెలీదు, రోహిణి కూడా ఇంటికి వచ్చి ఫేషియల్ చేస్తుంది అలాగే తెలుసు తప్ప నాకు రోహిణి గురించి తన బంధువుల గురించి ఏమీ తెలీదు అని చెప్తూ ఉంటాడు. చెప్తుందేంటి మరి ఇప్పుడు ఏం చేద్దాము అని అంటూ ఉంటే, నేను వెళ్ళి ఒకసారి విద్యాని కలుస్తానండి అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక మీనా అయితే విద్యా దగ్గరికి వెళ్తుంది. ఇక విద్యా దగ్గరికి వెళ్ళిన మీనాని చూసి మీనా అయితే, ఏంటి విద్య అయితే ఇలా అంటుంది, ఏంటి మీనా ఇలా వచ్చావు అని. ఏం లేదు విద్య, ఇలా వెళ్తున్నాను, మీ ఇల్లు కనిపించి వచ్చాను, ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే, ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాను అని అంటూ ఉంటుంది విద్య. ఇక విద్య మాటలకి అప్పుడే, అవును నువ్వు అలాగే రోహిణి ఎన్నో ఫోటోలు దిగుతారు కదా చిన్నప్పటి నుంచి, ఆ ఫోటోలు నాకు ఒక్కసారి కూడా చూపించలేదేంటి అని అడుగుతూ ఉంటే, ఆ మాట విని అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది విద్య, చిన్నప్పటి నుంచి మేమిద్దరం ఫ్రెండ్స్ కాదు, మధ్యలోనే ఫ్రెండ్స్ అని అనగానే, అదేంటి ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అంటున్నారు, అన్నావు కదా ఒకసారి, మరి మలేషియాలో నువ్వు కూడా పుట్టి పెరిగావా, ఎక్కడ ఇల్లు మలేషియాలో అని వివరాలు అడుగుతుంది. అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది విద్య, మేమిద్దరం చిన్నప్పటి నుంచి కాదు ఈ మధ్య కాలంలోనే పరిచయం అయ్యాము, అంటే మా నాన్న వాళ్ళ నాన్న ఇద్దరు కూడా ఒకే బిజినెస్ మలేషియాలో, మేము మలేషియాలో లేము, మా అమ్మది వేరే కాస్ట్ మా నాన్నది వేరే క్యాస్ట్, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు కానీ మా నాన్న మా అమ్మని నన్ను ఇండియాలోనే వదిలేశాడు, అప్పుడే నాకు రోహిణి పరిచయం అయింది అంటూ చెప్తుంది. పొంతలు లేని సమాధానం చెప్తున్న విద్యాని చూసి మీనాకి అనుమానం అయితే మొదలవుతుంది. అప్పుడే ఇక మీనా అయితే బయటికి వచ్చి బాలుతో జరిగిందంతా చెప్పడంతో మొత్తానికి పార్లమ్మ ఏదో మోసం చేస్తుంది, అందుకని తను ఇలాగా తన ఫ్రెండ్ కూడా తడబడుతూ మాట్లాడుతుంది, అసలు ఏంటో మోసం తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే ఇక బాలు అలా అన్న తర్వాత మీనా అయితే, అవునండి అసలు నిజం తెలుసుకోవాల్సిందే అని మీనా కూడా చెప్తుంది. సరే నువ్వు ఇంటికి వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను అని బాలు అయితే బయటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇక బాలు కొంచెంసేపటికైతే ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత అందరినీ కూడా పిలిచి, మీకు అందరికీ వీసా పాస్పోర్ట్లు ఉన్నాయా అని అడుగుతూ ఉంటే, వీసా పాస్పోర్టా దేనికి రా అని అడుగుతూ ఉంటాడు సత్యం. నాన్న నీకు లేదు, అమ్మకి లేదు, నాకు మీనాకి కూడా లేదు, అలాగే రవి నీకు పాస్పోర్ట్ ఉన్నాయా అని అడుగుతూ ఉంటే, పాస్పోర్ట్ ఉందన్నయ్య, అలాగే శృతిని అడిగితే నాకు ఉందని చెప్తుంది. ఇక మనోజ్ గడికి కూడా ఉంటుందిలే, అయినా ఇక రోహిణికి అయితే అవసరం లేదు, తను అక్కడే కదా పుట్టి పెరిగింది అని అంటూ ఉంటాడు బాలు. అసలు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావురా అని ప్రభావతి అంటూ ఉంటే, ఏం లేదు మనందరం ఈ సంవత్సరం ట్రిప్కి మలేషియా వెళ్తున్నాము అని బాలు అంటాడు. ఇక ఆ మాట విని అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ముఖ్యంగా రోహిణి, మలేషియా ఏంటి మన బాలు అని అడుగుతూ ఉంటే, అవును పార్లమ్మ, అందరం కలిసి ఈసారి మలేషియా ట్రిప్ వేద్దాము అని చెప్తూ ఉంటాడు బాలు. ఇప్పుడు మా నాన్న అక్కడ లేరు, జైల్లో ఉన్నారు కదా అని అంటూ ఉంటే, మీ నాన్న జైల్లో ఉన్నా పర్వాలేదు, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ ద్వారానే మొత్తం నేను ఎంక్వైరీ మొదలు పెట్టాను అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే ఇక బాలు అన్న తర్వాత
ఇక అంటూ ఉంటుంది రోహిణి. ఇప్పటికిప్పుడు ఇవన్నీ కూడా అవ్వవులే అని చెప్పంగానే, ఎందుకు అవ్వవు? ఏంటమ్మా అలా మౌనంగా ఉన్నావేంటి? మీరు ఎవరు మలేషియా రారా? సరే నేను మీనా వెళ్తాము అని బాలు అంటే, ఏంటి అలా మాట్లాడుతున్నావు? మేము కూడా వస్తాము అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. అదేనమ్మా, ఆ జైలర్ కలిశాడు నన్ను. అక్కడ మలేషియాలో ఉండే జైలు ఆఫీసర్ అనమాట. అతను నేను ఏ సహాయం కావాలన్నా చేస్తానని చెప్పాడు. మనం ఎలాగో మలేషియా చూడలేదు కాబట్టి మలేషియాని చూసినట్టు ఉంటుంది, అలాగే వీళ్ళ నాన్ని జైల్లో కలిసినట్టు కూడా ఉంటుంది అని నిజాన్ని అంతా కూడా చెప్తూ ఉంటాడు బాలు అయితే. తర్వాత ఇక బాలు అలా చెప్పిన తర్వాత ప్రభావతి అయితే, చూడమ్మా అక్కడ ఫుడ్ అన్నీ నువ్వే చూసుకో. ఇన్ని రోజులకి మలేషియా వెళ్తున్నాం, బాలు టికెట్లు కూడా తీస్తానంటున్నాడు కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఈసారి మనం మాత్రం వెళ్ళాక ఆస్తి మొత్తం నీ పేరు మీద రాయించేసుకోవాల్సిందే అని చెప్తూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఇలా రోహిణి నోటితోనే బయట పెట్టించాలని బాలు అయితే ప్లాన్ చేశాడు. మరి ప్లాన్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.